జాగ్రత్త. మీ ఆత్మీయ జీవితం యొక్క అందాన్ని మీరు కాపాడుకోవాలి. మీ అందాన్ని మీరు కాపాడుకోవాలి. ప్రశస్తమైన రక్తాన్ని దేవుడిచ్చి మిమ్మల్ని కడిగి శుద్ధిపరిచి ఆ రక్తములో మిమ్మల్ని పవిత్రపరిచి ఈ ఆత్మీయ అందాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఈ స్పిరిచువల్ బ్యూటీ మీకు ఇచ్చాడు. ఈ అందాన్ని మిత్రము ఎక్కడ కూడా, ఎందుకంటే బయట గర్జించు సింహం వల్ల సాతాను ఏం చేస్తుంది? తిరుగుతుందండి. ఇక్కడ యోసేపు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. నువ్వు కూడా ఒప్పుకోవద్దు, కాంప్రమైజ్ కావద్దు. సాతాను వచ్చి నిన్ను శోధించిన, సాతాను వచ్చి నిన్ను ఒకవేళ యేసు ప్రభుని శోధించినట్టు నిన్ను శోధించిన, యోసేపులాగా శోధించిన, నువ్వు మాత్రం ఏ పరిస్థితిలో కూడా నువ్వు ఒప్పుకోవద్దు. ఒప్పుకున్నావా ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఏమైతుందండి? ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఆ రోజు యోసేపు ఒప్పుకోలేదు కాబట్టి దేవుడు యోసేపుని ఐగుప్తు దేశంలో 2వ ప్రధానమంత్రిగా దేవుడు దీవించేశాడు. ఎంత బ్లెస్సింగ్ వచ్చింది.